హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. అండ్ ఇవాళ ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ ఈ రెండు కోర్సెస్ గురించి కంపారిజన్ చేయబోతున్నాం. అయితే ఫిజియోథెరపీ బెటరా, నర్సింగ్ బెటరా, నాకే కోర్స్ బెటరు, నేను ఫిజియోథెరపీ చేస్తే బెటరా లేదంటే నాకు నర్సింగ్లో ఎక్కువ స్కోప్ ఉన్నదా? ఓకే, సో దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో చాలామందికి, చాలా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ వస్తున్నాయి దీని గురించి. సో ఆ డౌట్స్ అన్ని ఇవాళ మనం క్లారిఫై చేసుకుంటాం. 1 by 1 ఒక్కొక్క పాయింట్ని కంపేర్ చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో అడ్మిషన్ ప్రాసెస్ రెండింటికి సేమే. రెండింటికి ఎంసెట్ త్రూగానే అడ్మిషన్ చేస్తారు. ప్రీవియస్గా ఐపీ మార్క్స్లో ఏవైతే గ్రూప్ మార్క్స్ ఉండేవో, అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మార్క్స్ చూసేవారు. దాంట్లో యాక్చువల్గా ఒక పర్సెంటైల్లా తీసి అప్పుడు ఇచ్చేవారు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇంకా ఫైనల్ అయిపోయింది. ఆంధ్ర ఇంకా తెలంగాణ రెండు స్టేట్స్లోని, రెండు రాష్ట్రాల్లోని ఇప్పుడు క్లియర్ అయిపోయింది ఏంటంటే ఎంసెట్ త్రూగానే అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు. ఓకే, రెండో విషయం వచ్చేసి మనకి ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉంటుందంటే రెండిట్లో ఫీజ్ స్ట్రక్చర్ మీకు సిమిలర్గా ఉంటుంది. ఫిజియోథెరపీలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు కంపారిటివ్గా. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో చూసుకుంటే, నర్సింగ్లో మీకు చూసుకుంటే దగ్గర 18 నుంచి 20 వేలు వరకు మీకు గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్లోకి వెళ్ళి 40-50 వేలు వరకు వెళ్ళచ్చు. అదే ఫిజియోథెరపీ అయితే 50-60 వేలు గవర్నమెంట్ కాలేజెస్లోని, ప్రైవేట్ కాలేజెస్కి మనం వెళ్ళిపోతే దగ్గర 3 లక్షలు 4 లక్షలు కూడా కొన్ని కాలేజీలో వెళ్ళచ్చు. అది బేసిక్గా మీకు ఫీ స్ట్రక్చర్ ఇలా ఉండొచ్చు. మేనేజ్మెంట్ కోట అయితే డెఫినెట్లీ ఇంకా ఎక్కువ ఉంటుంది, మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అది అనమాట. సో అది నేను ఇప్పుడు చెప్పింది అయితే కౌన్సిలింగ్ త్రూగా ఫీ స్ట్రక్చర్ మీకు. ఓకే, దట్స్ ఇట్. సో ఫర్దర్ ఇంకా ముందుకు వెళ్తూ మనం కోర్స్ డ్యూరేషన్ ఇంక మిగతా అవన్నీ మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన ఇంపార్టెంట్ పాయింట్స్కి వచ్చేద్దాం. సో ఫస్ట్ మనం కోర్స్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుంటే, ఫిజియోథెరపీ ఏదైతే ఉందో దగ్గర 4.5 ఏళ్ల కోర్సు, అందులోని 6 months 6 నెలలు గ్యారంటీగా ఇంటర్న్షిప్ అనేది చెయ్యాలి. ఓకే, ఫిజియోథెరపీలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. ఇంటర్న్షిప్ చేయకపోతే మీరు ఎలా ఆన్ ద ఫీల్డ్ వర్క్ నేర్చుకుంటారు? మీరు డైరెక్ట్గా పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇంటర్న్షిప్ అవసరం. నర్సింగ్లో మీకు ఏం మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉండదు, కానీ ఆల్రెడీ మీరు ఎప్పుడైతే మీకు నేర్పిస్తున్నారో వాళ్ళు క్లినికల్ సెట్టింగ్స్లో తీసుకెళ్ళే నేర్పిస్తారు మీకు డైరెక్ట్గా. ఎక్కువగా నర్సింగ్ హోమ్స్ దగ్గరే నర్సింగ్ కాలేజెస్ కడతారు, లేదంటే నర్సింగ్ కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్ని రెగ్యులర్గా నర్సింగ్ హాస్పిటల్స్కి వాటికి తీసుకెళ్ళి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఇస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. ఓవరాల్ ద హోల్ టైం అది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి స్పెషల్గా ఇంటర్న్షిప్ అనేది అప్పుడప్పుడు ఉండదు. కొన్ని కాలేజెస్లో ఓకే ఎక్సెప్షనల్గా ఉండొచ్చు, బట్ ఎక్కువగా ఉండదు. ఇది బేసిక్గా. ఓకే, అది అనమాట. ఫర్దర్ ముందుకెళ్తూ కరికులం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్స్ చదువుకోబోతున్నారో, మీరు ఏ టాపిక్స్ చదువుకోబోతున్నారో అది మీకు తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేసుకుంటే ఫిజియోథెరపీలో హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, బయోమెకానిక్స్ అనేవి చదువుతారు. ఫార్మకాలజీ, మెడిసిన్స్ గురించి చదువుతారు, మెడిసిన్స్ అవిను. దాని తర్వాత ఎక్సర్సైజ్ థెరపీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ అంటే దుమ్ములతో సంబంధించిన పూర్తిగా సైన్స్ ఏదైతే ఉందో, న్యూరాలజీ, నర్వ్స్. ఓకే, అది అనమాట. దాని తర్వాత జీరియాట్రిక్ ఇంకా పీరియాట్రిక్ ఫిజియోథెరపీ, అది కాకుండా స్పోర్ట్స్ ఫిజియోథెరపీ, అవన్నీ కూడా బోల్డ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనం వచ్చేస్తే బీఎస్సీ నర్సింగ్లో హ్యూమన్ ఫిజియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ ఉంటుంది. సైకాట్రీ, ఓటీ, నర్సింగ్ ఇంకా మనం వచ్చేస్తాం. ఇక్కడ కూడా ఫార్మకాలజీ ఉంది, కానీ కొంచెం మారుతుంది. కమ్యూనిటీ హెల్త్ ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, దాని తర్వాత మెటర్నల్ అండ్ చైల్డ్ కేర్, ఆబ్స్టెట్రిక్ నర్సింగ్, ఇక్కడ ఆబ్స్టెట్రిక్ ఫిజియోథెరపీ కూడా ఉన్నది. సో ఇక్కడ మనం చూసుకుంటే కరికులంలోని బేసిక్గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఫిజియోథెరపీలో మీరు యాక్చువల్గా మూవ్మెంట్కి సంబంధించి, ఎక్సర్సైజ్కి సంబంధించి అలాంటి థెరపీస్ ఎక్కువ నేర్చుకుంటారు. ఓకే, ఎందుకంటే ఫిజియోథెరపీ అంటే బేసిక్గా మీరు యాక్చువల్గా మూవ్మెంట్ చేస్తూ ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ చేపిస్తూ మీరు యాక్చువల్గా ఒక పేషెంట్ని హీల్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక డాక్టర్ యాక్చువల్గా ఎప్పుడైతే మీరు ఫిజియోథెరపీ చేస్తున్నారు. నర్సింగ్లో అలా కాదు, కంపారిటివ్గా నర్సింగ్లో మీకు మారిపోతుంది, మీరు యాక్చువల్గా డాక్టర్స్ని అసెస్ట్ చేస్తారు. సో అదే మనం ఫర్దర్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ మనం మాట్లాడుకునేది స్కోప్ అనమాట. బీపీటీలో స్కోప్ మాట్లాడుకుంటే, ఫిజియోథెరపీలోని మనం స్కోప్ అనేది మాట్లాడుకుంటే బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే మీరు ఫిజియోథెరపిస్ట్, ఓకే, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో వాటిలో అవ్వచ్చు, హెల్త్ కేర్ ఫిజియోథెరపీకి వెళ్ళచ్చు, స్పెషల్ స్కూల్స్లో వాటి ఫిజికలీ ఛాలెంజ్ స్టూడెంట్స్ కోసం. ఓకే, సోషల్ సర్వీస్ లాగా. దాని తర్వాత ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అవి ఉంటాయి కదా, అది కాకుండా యాక్సిడెంట్స్ అవి ఎవరికైనా అయ్యాయి అనుకోండి, యాక్సిడెంట్స్ అవి రికవరీ ఏదైతే ఉంటుందో, రీహాబిలిటేషన్ అంటారు. ఆ రీహాబిలిటేషన్లో ఫిజియోథెరపీ అనేది మ్యాండేటరీ అయిపోతుంది చాలా కేసెస్లో. సో అక్కడ మీరు ఉండాలి. స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అంటే ఆడుతున్నప్పుడు ఏదైనా ఇంజరీ అయితే దానికి కూడాను చాలా ఎక్కువ డిమాండ్లో ఉంది. స్పోర్ట్స్ ఫిజియోథెరపీ చాలామంది చూస్ చేసుకుంటారు. మాస్టర్స్లో మీరు స్పోర్ట్స్ ఫిజియోథెరపీ అని స్పెషల్గా చేసుకోవచ్చు, ఎంపీటీ, అది అనమాట. దాని తర్వాత మీరు అకాడమిక్స్లో కూడా వెళ్ళచ్చు.
మీరు ఫర్ సపోజ్ టీచింగ్లో వెళ్ళాలనుకుంటే ఫిజియోథెరపీ టీచింగ్లో కూడా వెళ్ళొచ్చు, దానికోసం మీరు ఎంపీటీ చేసి ఉండాలి, అది ఇంపార్టెంట్. ఫర్దర్ ఇంకా బోల్డ్ ఆపర్చునిటీస్ ఇండియాలో అయితే ఉన్నాయి, అబ్రాడ్లో కూడా మీకు బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే, బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో కూడా మీకు ఉంటాయి. ఫర్దర్ వెళ్ళి బీఎస్సీ నర్సింగ్లో కూడా సింప్లీ మాట్లాడుకుంటే నర్సింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నర్సింగ్లో బేసిక్గా మీరు హాస్పిటల్ సెటప్స్లోని, నర్సింగ్ హోమ్స్లోని, మెటర్నిటీ కేర్ సెంటర్స్ వీటన్నిటిలో మీరు ఎక్కువగా వర్క్ చేస్తారు. అయితే నర్సింగ్లోని మీరు యాక్చువల్గా డ్రగ్ డోసేజెస్ అని అడ్మినిస్ట్రేట్ కూడా చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే డాక్టర్స్ మీకు కొన్ని డ్రగ్స్ డోసేజెస్ చెప్పేసి ఇచ్చేస్తారు. ఈ ట్యాబ్లెట్స్ ఈ పేషెంట్కి ఇన్ని ఇవ్వాలి, ఈ డోసేజెస్లో ఇవ్వాలి, ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఓకే, ఫర్ సపోజ్ సెలైన్ బాటిల్ లేదంటే ఏమైనా ఎక్కిస్తున్నారు అనుకోండి, దాంట్లో ఏ మెడిసిన్ ఇంజెక్ట్ చేయాలి, అవన్నీ నర్సెస్ వచ్చి చూసుకుంటారు. పేషెంట్ కేర్లో ఎక్కువ ఉంటారు, అంటే డైరెక్ట్గా హాస్పిటల్స్లోని ఇంకా కేర్ సెంటర్స్లోని పేషెంట్ కేర్లో డైరెక్ట్గా అటెండ్ అయ్యేది నర్సెసే. ఓకే, సో మీరు డాక్టర్స్ అసిస్టెంట్స్గా, అది కాకుండా పేషెంట్ కేర్లోని మీరు ఎక్కువగా ఉంటారు. అది సో ఇక్కడ మీకు గవర్నమెంట్ ఇంకా ప్రైవేట్ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో రెండిట్లోనే మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆపర్చునిటీస్ మీకు ఇందులో ఇంకా ఫిజియోథెరపీలో రెండిట్లోనే ఉంటాయి. ఇవన్నీ ఫీల్డ్స్లో మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి మంచి శాలరీస్ కూడా ఉన్నాయి. ఫర్ సపోజ్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్లోని లేదంటే గవర్నమెంట్ కేర్ సెంటర్స్లో నిజంగా మీకు యాక్చువల్గా ఫర్ సపోజ్ మీరు ఏమైనా ఎగ్జామ్ రాసినా ఆర్ ఎనీ అదర్ ప్రాసెస్ త్రూగా మీకు యాక్చువల్గా గవర్నమెంట్ సెంటర్స్లో మీకు దొరికిందంటే శాలరీస్ అనేవి బాగుంటాయి, కొంచెం కంపారిటివ్గా స్టేబుల్ లైఫ్ ఉంటుంది. అది కాకుండా మీకు ప్రైవేట్ సెంటర్స్లో అయినా కూడా శాలరీ స్టార్టింగ్లో బాగుండకపోయినా ఓవర్ ద ఎక్స్పీరియన్స్ మీకు శాలరీ అనేది పెరుగుతుంది. ఇది బేసిక్గా. సో అలాగ మీరు హెడ్ నర్సు అలా అయిపోయారు అంటే మీకు మంచి శాలరీస్ ఉంటాయి, అది అనమాట. ఓకే, సో దగ్గర ఏడాదికి స్టార్టింగ్లో ఒక 3 లక్షలు 4 లక్షల నుంచి స్టార్ట్ అయ్యి 7 నుంచి 10 లక్షలు ఏడాది మీకు శాలరీ వరకు వెళ్ళొచ్చు. ఓకే, అది అనమాట. ఈవెన్ ఇన్ అకాడమిక్స్ టీచింగ్లో కూడా మీరు వెళ్ళినా దగ్గర అంత ఉంటుంది. దాని తర్వాత ఫర్దర్ ఆపర్చునిటీస్ ఇండియా ఇంకా అబ్రాడ్లో ఉన్నాయి. ఇంకా ఎంఎస్సీ నర్సింగ్ కూడా మీరు ఇందులో చేయొచ్చు. రెండిట్లోని రీసెర్చ్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి, రెండిట్లో రీసెర్చ్ ఫీల్డ్ కూడా ఉన్నాయి. పిహెచ్డి అది చేసి మీరు రీసెర్చ్లో కూడా వెళ్ళొచ్చు. ఓకే, అది. సో ఫర్దర్ వెళ్తూ డెసిగ్నేషన్లో మాట్లాడుకుంటే బీపీటీ డాక్టర్స్ అంటే ఫిజియోథెరపీ చేసిన వాళ్ళు ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు డాక్టర్ అనేది వాడచ్చు. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా పేరు అజయ్ అయితే డాక్టర్ అజయ్ బీపీటీ అని వస్తుంది అనమాట లాస్ట్లో. ఓకే, ఉట్టి డాక్టర్ అజయ్ అనేసి వచ్చి ఉండిపోదు, డాక్టర్ అజయ్ బీపీటీ అని యాడ్ అవుతుంది. కాకపోతే డాక్టర్ అనే డెసిగ్నేషన్ అయితే వాడుకోవచ్చు, ఉంటుంది యాక్చువల్గా. ఓకే, కాకపోతే నర్సింగ్ చేసిన ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు డాక్టర్ అనేది వాడలేరు, ఎందుకంటే అది యాక్చువల్గా ఒక డాక్టర్ అనే డెసిగ్నేషన్ కింద రాదు. ఓకే, సో ఇది విత్ రెస్పెక్ట్ టు డెసిగ్నేషన్. మిగతాది ఫీ స్ట్రక్చర్ ఇంకా స్కోప్ అది చెప్పేసాను. ఫైనల్గా ఏ కోర్స్ చేస్తే బెటర్ అంటే మీరు డిసైడ్ చేసుకోవాలి మీకు ఏది బెటర్. మీరు ఫర్ సపోజ్ డైరెక్ట్గా కొంచెం పేషెంట్ కేర్లోని మీరు యాక్చువల్గా ఎక్సర్సైజ్ అది చేపించి పేషెంట్ని బెటర్ ఫీల్ చెప్పిద్దాం అనుకుంటున్నారు, ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ని, స్పోర్ట్స్లో ఉన్న పర్సన్స్ని. ఓకే, ఆ ఫీల్డ్లో మీరు ఎక్కువగా వెళ్దాం అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా ఫిజియోథెరపీ చూస్ చేసుకునేది ఎక్కువగా బాయ్స్ చూస్ చేసుకుంటారు ఫిజియోథెరపీ, నర్సింగ్ ఎక్కువగా అమ్మాయిలు చూస్ చేసుకుంటారు. కాకపోతే ఆ డెసిజన్ మిమ్మల్ని ఆపకూడదు. మీకు యాక్చువల్గా ఏం చేయాలని ఉన్నదో మీరు అందులో వెళ్ళండి. అమ్మాయిలు ఫిజియోథెరపీకి వెళ్ళొచ్చు, అబ్బాయిలు నర్సింగ్ కూడా వెళ్ళొచ్చు, అలాగే ఏమీ రాంగ్ లేదు. కాకపోతే మీకు ఒక క్లియర్ ఐడియా ఉండాలి, నేను నర్సింగ్లో నిజంగా యాక్చువల్గా పేషెంట్ దగ్గర ఉండి చేద్దాం అనుకుంటున్నాను, ఓకే డ్రగ్స్ అవి అడ్మినిస్టర్ చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఫిజియోథెరపీలో మీరు ఫ్రీలాన్సింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు పర్ అవర్ నేను ఇంత ఎక్సర్సైజ్ థెరపీ చేయడానికి పర్ అవర్ ఛార్జెస్ అని ఉంటాయి, లేదంటే ఒకసారి అపాయింట్మెంట్కి ఛార్జెస్ అవి ఉంటాయి. డైరెక్ట్గా ఆర్థోపెడిక్ అండ్ న్యూరాలజిస్ట్ డాక్టర్స్ దగ్గర మీరు అసిస్టెంట్గా వర్క్ చేస్తూ అక్కడే మీరు సెటప్ చేసుకుని కూడా మీరు చేయొచ్చు వర్క్. బోల్డ్ అనే ఆపర్చునిటీస్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ కూడా ఉంటాయి. ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్స్ ఇంకా నర్సింగ్ గ్రాడ్యుయేట్స్ ఇద్దరికి ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరికి తక్కువ ఎక్కువ లేవు. మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో నేను చెప్పినట్టు దాంట్లో మీరు తప్పకుండా వెళ్ళాలి. ఓకే, సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద కంపారిజన్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్. ఏం చేస్తే బెటర్ అనేది ఫైనల్ డెసిజన్ మీదై ఉండాలి. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.